దగ్గరికి వెళ్దాం. మధు చెప్పండి, మొత్తానికైతే ఇంకా వీలైన తొందరగా పూర్తి చేద్దామని అంటున్నారు. 8 నెలలు అంటున్నారు, సరే 1 ఇయర్ లోపు అంటున్నారు. అట్లా 1 ఇయర్ లోపు పనులు పూర్తయ్యేటట్లు కనిపిస్తోందా అక్కడ పరిస్థితి? ఇప్పుడు మనం విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని చెప్పిన మాటలు విన్నాం. దాదాపుగా ఒక ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధిగా ఉంది. బెజవాడ ఇప్పుడు అమరావతి, రాజధాని అమరావతిలో భాగమైన నేపథ్యంలో ఎంతో కాలం నుంచి ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది విజయవాడకు ఉన్నాయి. ఈ ట్రాఫిక్ కష్టాలు తొలగించాలి, అమరావతికి రాజధాని కళ రావాలంటే ముందుగా ఫ్లైఓవర్లు పడాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. గతంలో అక్కడ ఫ్లైఓవర్ ఏర్పడాలి, ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి టీడీపీ చేసిన ధర్నాల్లో 2012లో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడని 2012 జూన్ 25 జరిగిన ధర్నాలో అక్కడ పాల్గొని తాము అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు రాజధాని ప్రాంతంలో భాగమవటం, మరోవైపు తాము ఇచ్చిన హామీని నెరవేర్చినట్టుగా ఉంటుందని చెప్పి ముందు దాని మీద దృష్టి సారించారు. రికార్డు స్థాయిలో అక్కడ 63,000 రూపాయల గజానికి పరిహారం చెల్లించి కూడా పనులు చేపట్టిన నేపథ్యంలో స్థానికుల నుంచి ఎటువంటి వ్యతిరేకత రావటం లేదు. కాబట్టి పని చాలా ఈజీ అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు 345 కోట్ల రూపాయలకు ఎల్ఎన్టీ కంపెనీ, నవయుగ 350 కోట్లు వేసినప్పటికీ 282 కోట్ల రూపాయలతో సోమా కంపెనీ కాంట్రాక్ట్ వేసి టెండర్ దక్కించుకుంది. దానికి సంబంధించిన ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వీలైనంత త్వరగానే నిర్మించాలని చెప్పి సోమా కంపెనీ భావిస్తుంది. దీనికి సంబంధించి ఆగస్టులో ప్రారంభమయ్యే పుష్కరాల లోపు కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి కూడా ఒక ప్రభుత్వ సంకల్పంతో దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. పృథ్వీ. రైట్, థ్యాంక్ యూ మధు. ఇక ఇటు బీహార్ ఎన్నికల ఫలితాలు